నమో గురుభ్యః. మనము మన భగవద్గీత భాష్యం చూస్తూ వస్తూ ఉన్నాము. ఇప్పుడు 4 అధ్యాయంలో ఉన్నాము. 24 శ్లోకానికి భాష్యాన్ని చదువుకుంటూ ఉన్నాము. కాబట్టి బ్రహ్మమే అర్పణంగా అంటే పూజా సామాగ్రిగా సృక్కులు, సృవాలు, పళ్ళాలు, గంటలు, హారతి కర్పూరాల్లాగా వచ్చింది అని అనుకోరాదు. అర్పణాలుగా కనిపిస్తూ ఉన్నదంతా బ్రహ్మమే అనుకోవాలి. ఈ చూపు సరిచేసుకోవాలి. ఎందుకు అంటే బ్రహ్మమే ఏదో పూజా సామాగ్రిగా దిగి వచ్చింది గాదు. నీ కళ్ళ ముందు కనిపిస్తున్నదంతా బ్రహ్మమే అయి ఉన్నది అని చూడాలి. అట్లానే బ్రహ్మము హవిస్సుగా ఉన్నది అవతరించింది గాదు. హవిస్సు రూపంగా ఉన్నదేదేదున్నదో అదంతా గూడా బ్రహ్మమే అని చూడాలి. బ్రహ్మమే అగ్నిలాగా దిగి వచ్చింది, అవతరించింది గాదు. అగ్నిలాగా కనిపిస్తున్నదంతా గూడా బ్రహ్మమే. అట్లానే ఏ బ్రాహ్మడైతే హవిస్సులు సమర్పిస్తూ ఉన్నాడో, ఆ రూపంగా పరబ్రహ్మం దిగొచ్చి ఇక్కడ నిలబడి చేస్తున్నది గాదు. ఇక్కడ ఏ బ్రహ్మము, ఏ యజమాని ఆ హవిస్సులను సమర్పిస్తూ ఉన్నదో, అది గూడా పరబ్రహ్మమే. ఆ హవనము అన్న కర్మ గూడా, క్రియ గూడా బ్రహ్మమే. అంతేగాని బ్రహ్మము ఈ క్రియారూపంగా వచ్చింది గాదు. క్రియగా కనిపిస్తున్నదంతా గూడా బ్రహ్మమే అని ఎవరైతే చూస్తూ ఉంటాడో, మొత్తము బ్రహ్మకర్మ అన్న సమాధాన స్థితిలో ఉన్నాడో, అటువంటి వాడు అదే బ్రహ్మను పొందుతాడు. అంటే వాడు అదే అయి ఉంటాడు. అన్నీ అదేగా చూస్తూ ఉన్నవాడు అదే అయి ఉంటాడు అని ఆ శ్లోకానికి అర్థము. దానికి ప్రతిపదార్థాలు పోయిన వారం చూసుకున్నాము. ఇంకా కొంత భాష్యం మిగిలున్నది ఇవాళ చూద్దాము. ఏవం లోకసంగ్రహం చికీర్షుణాపి క్రియమాణం కర్మ పరమార్థతః అకర్మ బ్రహ్మబుద్ధి ఉపమృదిత్వాత్. ఈ విధంగా ఒకవేళ వాడు ఏవో కర్మలు ప్రారంభించి చేస్తూ వెళ్తూ ఉన్నాడు. ఈలోగా జ్ఞానం కలిగింది. కర్మలు పూర్తిగా వదిలిపెట్టవచ్చు. అయితే ప్రారంభమైపోయిన పనులను ఇంకా పూర్తి చేద్దామన్న ఉద్దేశంతోటో, లోకానుగ్రహం కోసమో, ఏ కారణానికైనా సరే వాడు ఆ చికీర్షతో కర్మలను చేస్తూ ఉన్నా గూడా పరమార్థంగా ఆ చేస్తూ ఉన్న కర్మ, చేస్తూ ఉన్న కర్త, ఉపయోగిస్తూ ఉన్న సామాగ్రి మొదలైనవన్నీ గూడా బ్రహ్మబుద్ధిగానే మారిపోవడం చేత ప్రతిదీ బ్రహ్మమే అని చూస్తూ ఉంటే బ్రహ్మబుద్ధి కలిగి దానితో ఈ కర్మబుద్ధి ఉపమృదితము పూర్తిగా శుద్ధి చేయబడడం చేత ఇంక వాడు చేసే కర్మలు గూడా అన్నీ అకర్మలే. ఏవం సతి నివృత్త కర్మణోపి సర్వకర్మ సన్యాసినః సమ్యక్ దర్శన స్తుత్యర్థం యజ్ఞత్వ సంపాదనం జ్ఞానస్య సుతరాం ఉపపద్యతే. ఏవం సతి ఈ విధంగా ఉండగా నివృత్త కర్మణోపి వాడు కర్మల్లో నుంచి వైతొలగినా కూడా సర్వకర్మ సన్యాసి అయి ఉండగా సమ్యక్ దర్శనాన్ని స్తుతిస్తూ వాడికి సంపూర్ణమైన ఆత్మజ్ఞానం కలగడం గురించి మనకు చెప్తూ, ఈ జ్ఞానము యజ్ఞమే అని దాన్ని ఆ విధంగా సంపాదిస్తూ, మనకు ఆ విధంగా ఉపదేశిస్తూ ఉండడము సుతరాం పూర్తిగా ఉపపద్యతే తగి ఉన్నది. యత్ అర్పణాది అధియజ్ఞే ప్రసిద్ధం తద్ అస్య అధ్యాత్మం బ్రహ్మైవ పరమార్థదర్శినః ఇతి. ఎప్పుడైతే ఈ సమ్యక్ జ్ఞానం ఇంకా కలగలేదో, అంతకన్నా ముందు అధియజ్ఞంగా చూస్తూ ఉన్నప్పుడు అర్పణాలన్నీ ఉండడము అంటే సృక్కులు, సృవాలు, పళ్ళేలు, హారతులు, నైవేద్యాలు, గంటలు మొదలైనవన్నీ గూడా ప్రసిద్ధంగా తెలుస్తూ ఉన్నా గూడా, తదంతా గూడా వాడికెప్పుడైతే ఆధ్యాత్మికమైన బుద్ధి కలిగిందో, ఉన్నదంతా పరమార్థంగా బ్రహ్మమే అని దర్శించేవాడెవడున్నాడో, వాడికింకప్పుడు ఆ సృక్కులు, సృవాలు, పళ్ళాలు అన్నీ గూడా బ్రహ్మమైపోయి ఉంటాయి. పరమార్థమే చూస్తూ ఉన్నాడు, బ్రహ్మమే చూస్తున్నాడు కాబట్టి.
అన్యథా సర్వస్య బ్రహ్మత్వే అర్పణాదీనాం విశేషతః బ్రహ్మత్వ అభిధానం అనర్థకం స్యాత్. ఈ హారతి పళ్ళాలు, కర్పూరాలు మొదలైనవన్నీ గూడా బ్రహ్మమే అని కాకుండా, బ్రహ్మము ఈ రూపంగా దిగొచ్చింది అని చూసాము అంటే, ఇంత మాత్రమే చూడవలసొస్తుంది. బ్రహ్మము సృక్కులుగానో, స్రువాలుగానో, యజ్ఞకుండాలుగానో, నైవేద్యాలుగానో, హారతులుగానో, అగ్నులుగానో, ఒకటో, రెండో ఏవైతే లెక్క చెప్తారో అంతవరకే చూడడం కుదురుతుంది. కానీ ఇవన్నీ గూడా బ్రహ్మమే అంటే ఏదైనా బ్రహ్మమే. దాన్ని పూర్తిగా ఆ విధంగా జూసేందుకు శక్తి కలుగుతుంది. జ్ఞానశక్తి. అందుకని అన్యథా ఒకవేళ సర్వము బ్రహ్మమే అయి ఉండగా, కేవలము విశేషంగా స్పెషల్‌గా అర్పణాల్లో, సృక్కులు, స్రువాల్లో మాత్రమే బ్రహ్మము ఉన్నది అనే అభిధానము పేరు పెట్టి పిలవడం వల్ల అనర్థకమే స్యాత్ కలుగుతుంది. అర్థము తగ్గిపోతుంది. తస్మాత్ బ్రహ్మ ఇవ ఇదం సర్వమితి అభిజానతః విదుషః సర్వకర్మ అభావః కారక బుద్ధి అభావాత్ చ. తస్మాత్ కాబట్టి బ్రహ్మమే ఉన్నది ఇదంతా సర్వమో అని అభిజానతః తెలుసుకున్న విదుషుడెవడున్నాడో విద్వత్తు కలిగిన వాడు, ఇంక వాడికి కారక బుద్ధి అభావము నశించిపోవడం చేత సర్వ కర్మలు అభావమైపోతాయి, లేకుండా పోతాయి. అకర్మ అయిపోతుంది. కారక బుద్ధి అంటే 5 కారకాలుంటాయి. మొత్తం 6 కారకాలుంటాయి. మనకు వ్యాకరణంలో. వ్యాకరణంలో మనకు ప్రతి పదానికి 8 విభక్తులుంటాయి. ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి, సంబోధన ప్రథమ అని మనకొక 8 విభక్తులుంటాయి. సంబోధన ప్రథమ పక్కన పెడదాం. మిగిలినవి 7 విభక్తులు. ఈ 7 విభక్తుల్లో గూడా మళ్ళీ షష్ఠి విభక్తి దాని యొక్క అని చూపిస్తుంది. కర్మతో సంబంధం లేదు. కర్తతో సంబంధం గాబట్టి దాన్ని కూడా పక్కన బెట్టి మిగిలిన 6 విభక్తులేమున్నాయో ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థి, పంచమి, సప్తమి అని ఈ 6 విభక్తులను కారకాలు అని పిలుస్తారు. ఎట్లా అంటే ప్రథమ విభక్తి కర్త. ఇక్కడ మనకు చెప్తూ ఉన్న దాంట్లో కర్త ఎవరు అంటే ఆ బ్రహ్మ. అంటే యజమాని. వాడు ఈ అగ్నిహోత్రాదులతో యజ్ఞం చేస్తున్నాడు కాబట్టి యజమాని. వాడు ప్రథమ విభక్తి. కాక ద్వితీయ విభక్తి ఏమి చేస్తూ ఉన్నాడు అంటే హవిస్సులిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ హవిస్సులు ద్వితీయ విభక్తి. ఆ తర్వాత దేన్ని బెట్టి ఈ హవిస్సులిస్తూ ఉన్నాడు అంటే అర్పణాలను ఉపయోగించి, ఆ ఉపకరణాలను ఉపయోగించి ఈ హవిస్సులను సమర్పిస్తున్నాడు కాబట్టి అవేమో తృతీయ విభక్తి. ఎవరి కోసము ఈ హవిస్సులను ఇస్తున్నాడు అంటే, ఏదో దేవతల కోసం ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఆ దేవతలు చతుర్థి విభక్తి. ఆ తర్వాత ఎక్కడి నుంచి తెచ్చి ఇస్తున్నాడు ఈ హవిస్సులు మొదలైనవన్నీ అన్నది ఇక్కడ ఈ శ్లోకంలో లేదు. పంచమి విభక్తి. ఎక్కడి నుంచి తెస్తున్నాడంటే ఆ హవిస్సులు మొదలైనవన్నీ ఎక్కడో కొనుక్కొని తెచ్చుంటాడో, సేకరించి తెచ్చుంటాడో దాని గురించి చెప్పలేదు. కాబట్టి పంచమి విభక్తి ఒకటి పక్కన పెట్టేశారు ఈ శ్లోకంలో. తర్వాత సప్తమి విభక్తి అధికరణము. ఎక్కడ ఈ హవిస్సులను ఉంచుతూ ఉన్నారు అంటే అగ్నిలో అని. కాబట్టి కర్త ఇక్కడ మన యజమాని. ప్రథమ విభక్తి. దాన్ని కర్తృకారకము అని పిలుస్తారు పంచకారకాల్లో. రెండోది ఏమి సమర్పిస్తున్నాడు అంటే హవిస్సులను సమర్పిస్తున్నాడు కాబట్టి దీన్ని కర్మకారకం అని పిలుస్తారు. ద్వితీయ విభక్తి లో చెప్తారు. మూడోది దేన్ని ఉపయోగించి, ఏ ఉపకరణాలను ఉపయోగించి అంటే అర్పణాలు. అది తృతీయ విభక్తి. దాన్ని కరణకారకం అని పిలుస్తారు. నాలుగోది ఎవరి గురించి ఈ హవిస్సుల సమర్పణ జరుగుతూ ఉన్నది అంటే దేవతల కోసము. దాన్ని సంప్రదాన కారకము అని పిలుస్తారు. ఎవరికి మనము దాన్ని సమర్పిస్తున్నామో. ఆ తర్వాత
అపాదాన కారకం అని పిలుస్తారు. పంచమి విభక్తి ఇక్కడ లేదు. ఎక్కడి నుంచి సేకరించాడు, ఎక్కడి నుంచి తెచ్చాడు అని. ఆ తర్వాత షష్ఠి విభక్తిని వదిలిపెడతాము. కారకాల్లో ఉండదది. సప్తమి విభక్తి అధికరణ కారకము అని పిలుస్తారు. అది ఇక్కడ అగ్ని. కాబట్టి 5 కారకాలు చెప్పారు మనకు మన గురువుగారు ఈ శ్లోకంలో. కర్తృకారకము, కర్మకారకము, కరణకారకము, సంప్రదాన కారకము, అధికరణ కారకము అని చెప్తూ ఒక కర్మ చెప్పారు. ఏమి కర్మ అంటే బ్రహ్మకర్మ అని చెప్పారు. ఇప్పుడు ఈ బ్రహ్మకర్మ చేస్తూ ఉన్నవాడు అంటే జ్ఞానయజ్ఞం చేస్తూ ఉన్నవాడెవడున్నాడో, వాడు చేస్తూ ఉన్నట్టుగా కనిపించే మొత్తము అంగాలన్నీ కూడా, ఈ కారకాలన్నీ కూడా బ్రహ్మమే. కాబట్టి వాడు బ్రహ్మమే పొందుతాడు అని మనం దాన్నిక్కడ చూసుకోవలసి ఉంటుంది. ఈ విధంగా చూడ్డం వల్ల ఆ కారక బుద్ధి మొత్తము అభావమైపోయింది. కర్తగా సెపరేట్‌గా ఒకడు ఉండడము యజమాని. కర్మగా ఒక హవిస్సులు వేరేగా ఉండడము. కరణంగా అర్పణాదులు వేరేగా ఏదో ఉండడము. సంప్రదానంగా దేవతలు మళ్ళీ సెపరేట్‌గా ఉండడము. అపాదానంగా ఏవో ఎక్కడినుంచో తేవడాలు ఉండడము. అధికరణంగా అగ్ని మొదలైనవి మళ్ళీ సెపరేట్‌గా ఉండడము. ఇవన్నీ లేవు. అగ్ని అన్న అధికరణ కారకము, దేవతలన్న సంప్రదాన కారకము, అర్పణాలన్న కరణకారకము, హవిస్సులన్న కర్మకారకము, యజమాని అన్న కర్తృకారకము అన్నీ గూడా బ్రహ్మమే అయి ఉండడం చేత కారక అన్న బుద్ధి అభావం నశించిపోవడంతో సర్వకర్మలు లేకుండా పోయాయి. ఎందుకంటే కారకాలు లేకపోతే కర్మలెక్కడుంటాయి? కారకమే లేకపోతే కర్మ ఉండదు. కాబట్టి అటువంటి విద్వత్తు కలిగిన వాడు, బ్రహ్మ విద్య కలిగిన వాడెవడున్నాడో, బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు, మొత్తము సర్వమిదం అంతా గూడా బ్రహ్మమే అని చూస్తూ ఉన్నవాడికి కారకాలు లేవు గాబట్టి, కర్మలు గూడా ఉండవు. కాబట్టి వాడు చేస్తున్నట్టుగా కనిపించినా గూడా అది అకర్మే. నహి కారక బుద్ధిరహితం యజ్ఞాఖ్యం కర్మ దృష్టం. కారకమన్న బుద్ధి లేకుండా యజ్ఞమన్నది జరగడము ఆ కర్మ నా దృష్టం కనిపించదు. కారక బుద్ధి ఉంటే యజ్ఞమన్న పేరుతో ఉన్న కర్మ ఉంటుంది. అయితే కారక బుద్ధి నశిస్తే యజ్ఞమన్న పేరుతో పిలుస్తూ ఉన్నదేదున్నదో అది కర్మ కాదు, ఇంకది జ్ఞానమై ఉంటుంది. సర్వం ఏవ అగ్నిహోత్రాదికం కర్మ శబ్ద సమర్పిత దేవతా విశేష సంప్రదానాది కారక బుద్ధిమత్ కర్తృ అభిమాన ఫలాభిసంధిమత్ చ దృష్టం. సర్వ అగ్నిహోత్రాలు మొదలైన కర్మలన్నీ గూడా వరుణాయ స్వాహ, ఇంద్రాయ స్వాహ అని చెప్తూ ఆ శబ్దాలతో దేవతలకు సమర్పిస్తూ ఉంటే, అటువంటి విశేషాలు ఈ దేవతలు సంప్రదాన కారకము మొదలైన బుద్ధితో ఉండడము, కర్తను నేను అన్న బుద్ధితో ఉండడము యజమాని. దీనివల్ల నాకు ఈ ఫలము కలుగుతుంది అన్న బుద్ధితో ఉండడము. ఇవన్నీ గూడా దృష్టం కనిపిస్తాయి. ఎప్పుడైతే ఇదిగో కారకాలన్నీ ఉన్నాయి అంటే, సంప్రదాన కారకము, కర్తృకారకము మొదలైనవన్నీ ఉన్నాయి అంటే, దానితో ఫలం కూడా కోరుకోవడం అన్నది ఉంటుంది. వాడు ఫలాన్ని ఆశించి కర్తగా సెపరేట్‌గా ఉండి, దేవతల్ని బెట్టుకుని సంప్రదాన కారకాల్ని, ఏవో సృక్కులు, సృవాలు బెట్టుకుని అర్పణ కారకాలు అంటే కరణ కారకాలను బెట్టుకుని వాడు ఏమో చేస్తూ ఉంటే, అవన్నీ కర్మలే. నా ఉపమృదిత క్రియాకారక ఫలభేద బుద్ధిమత్ కర్తృత్వ అభిమాన ఫలాభిసంధిరహితం వా. క్రియాకారక ఫలభేద బుద్ధి కలిగిన వాడు, కర్తృత్వ అభిమానము కలిగిన వాడు, ఫలాన్ని ఆశిస్తూ ఉన్నవాడు కర్మలు చేస్తూ ఉంటాడు. ఈ బుద్ధి ఉపమృదితమైపోయి, నశించిపోయి ఉన్నవాడు కర్మలు చేస్తూ ఉండడం అన్నది ఉండదు. కర్మలు జరుగుతూ ఉన్నాయంటే కారకాలు అన్న భేద బుద్ధి ఉంటుంది. ఇదిగో ఇవి సృక్కులు, సృవాలు అవి వేరు. ఇది అగ్ని వేరు. అదిగో దేవత వేరు. ఇదిగో నేను వేరు చేస్తున్నవాడిని అన్న భేద బుద్ధి ఉంటుంది. ఈ భేద బుద్ధి ఉపమృదితమైపోకుండా కర్తృత్వ అభిమానము, ఫలాభిసంధిత్వము లేకుండా కర్మలు ఉండవు.
ఇదంతు బ్రహ్మబుద్ధి ఉపమృదిత అర్పణాది కారక క్రియాఫలభేద బుద్ధి కర్మ అతః అకర్మ ఏవ తత్. అయితే బ్రహ్మబుద్ధి కలిగేసరికి వేరుగా అగ్నుల్లాంటివున్నాయి, నేనున్నాను, దేవతలున్నాయి, ఉపకరణాలున్నాయి మొదలైన బుద్ధి పూర్తిగా మృదితమైపోయిన తర్వాత అర్పణాలు మొదలైన కారకాలు, అదిగో ఈ హవిస్సులివ్వడమన్న క్రియలు, దానికి నాకీ ఫలమొస్తుందన్న బుద్ధి, రకరకాల భేద బుద్ధులన్నీ ఉపమృదితము పూర్తిగా శుద్ధి చెయ్యబడితే బ్రహ్మబుద్ధి కలగడం చేత, అతః ఇంకా వాడు చేసే కర్మ అకర్మే కదా! దానికి కర్త లేడు, కర్మ లేదు, క్రియ లేదు, ఫలము లేదు. ఏ రకమైన కారకము లేకుండా పోతే కర్మ ఎక్కడుంటుంది ఇంకప్పుడది అకర్మ అయిపోతుంది తత్. తథా చ దర్శితం కర్మణి అకర్మ యః పశ్యేత్ కర్మణి అభిప్రవృత్తోపి నయేవ కించిత్ కరోతి సః. గుణాః గుణేషు వర్తంతే నయేవ కించిత్ కరోమి ఇతి యుక్తః మన్యేత తత్వవిత్ ఇత్యాదిభిః. తథా అందుకనే దర్శితం చూపిస్తూ వస్తూ ఉన్నారు గురువుగారు. ఆయన ఏం నేర్పిస్తున్నారు మనకు? యహ ఎవడైతే కర్మలో అకర్మను చూస్తూ ఉంటాడో అప్పుడేం జరుగుతుంది అని 18వ శ్లోకంలో, ఇదే అధ్యాయంలో, 4గో అధ్యాయంలో. అట్లానే కర్మల్లో వాడు అభిప్రవృత్తమై ఉన్నా కూడా సహవాడు కించిత్ ఏది కూడా ఏవ కరోతి చేసేవాడు కానే కాదు, చేస్తున్నట్టు కాదు, చెయ్యట్లేదో అని 20వ శ్లోకంలో చెప్పారు. గుణాః గుణేషు వర్తంతే గుణాలే గుణాల్లో ప్రవర్తిస్తున్నాయి అని మనకు 3వ అధ్యాయంలో 28వ శ్లోకంలో చెప్పారు. నేను ఏది కొంచెం కూడా చెయ్యట్లేదు అని అనుకుంటున్న వాడెవడు అంటే తత్వవేత్త అని తర్వాత 5వ అధ్యాయంలో చెప్పబోతూ ఉన్నారు. తథా చ దర్శయన్ తత్ర తత్ర క్రియాకారక ఫలభేద బుద్ధి ఉపమర్థం కరోతి. అట్లానే తత్ర తత్ర అక్కడక్కడ గురువుగారు క్రియా కారక ఫలభేద బుద్ధి, కర్మకారకము, కర్తృకారకము మొదలైన రకరకాల కారకాలు, క్రియలు, వాటి ఫలాలు అన్న భేద బుద్ధులన్నీ మన గురువుగారు అక్కడక్కడ చూపిస్తూనే వస్తారు. ఉపమర్దనం చేస్తూనే ఉంటారు. వాటిని శుద్ధి చేస్తూ ఉంటారు. అవన్నీ గూడా మనం చూస్తూ, నేర్చుకుంటూ వస్తూ ఉన్నాము. ఇంకా గూడా ఆయన చూపిస్తున్న చోటల్లా నేర్చుకుంటూ వెళ్తాము. దృష్టా చ కామ్యాగ్నిహోత్రాదౌ కామోపమర్దేన కామ్యాగ్నిహోత్రాది హానిః. మనం చూస్తూనే ఉంటాం గదా! ఇటు సైడు కర్మనిష్టలో ఉన్నవాళ్ళు కర్మలు చేస్తూ రకరకాల కారకాల్ని పెట్టుకుని కామాలతో, కోరికలతో అగ్నిహోత్రాదులన్నీ చేస్తూ ఉన్నవాళ్ళు ఎప్పుడైతే ఆ కామము ఉపమర్దము పూర్తిగా శుద్ధి అయిపోయిందో, వాళ్ళేదో కోరికతోటే అగ్నిహోత్రాదులు చేస్తూ ఉన్నారు. పూజలు మొదలైనవన్నీ, యాగాలు మొదలైనవన్నీ. కానీ సగం దూరం వచ్చేసరికి వాళ్ళలో ఆ కోరిక నశించిపోతే, ఇంకా అది కామ్యాగ్నిహోత్రం ఎందుకవుతుంది? కోరికలతో చేస్తూ ఉన్న అగ్నిహోత్రం కాదు గదా! కాబట్టి అది హాని నశించిపోతుంది. ఇంక వాళ్ళు కోరికలతో మొదలుపెట్టి చేస్తూ ఉన్నా గూడా, మధ్యలో వాళ్ళకి ఆ కోరికలు నశించిపోయాయంటే, ఇంకా అగ్నిహోత్రం కామ్య అగ్నిహోత్రం కాదు. కేవలం అగ్నిహోత్రం. తథా అట్లానే మతిపూర్వక, అమతిపూర్వకాదీనాం కర్మణాం కార్యవిశేషస్య ఆరంభకత్వం దృష్టం. తథా అట్లానే నువ్వేదైనా కర్మ చేస్తూ ఉన్నప్పుడు మతిపూర్వక, అమతిపూర్వక బుద్ధి పెట్టి చేసినా సరే, బుద్ధి పెట్టకుండా చేసినా సరే, నువ్వేదైనా ఒక కర్మ చేస్తూ ఉంటే, మనసు అక్కడ పెట్టి చెయ్యి నువ్వు మనసు పెట్టకుండా చేసినా సరే, కర్మ చేసావు అంటే మాత్రము, దానికి ఏదో ఒక కార్య విశేషము, ఏదో ఒక ఫల విశేషము ఆరంభకత్వంగా ప్రారంభం అవ్వడము. నువ్వేదైనా కర్మ మనసు పెట్టి చెయ్యి, మనసు పెట్టకుండా చెయ్యి, బుద్ధి పెట్టి చెయ్యి, బుద్ధి పెట్టకుండా చెయ్యి. నువ్వు ఏ విధంగా చేసినా సరే కర్మ చేశావంటే, దానికి ఏదో ఒక ఫలితము మొదలవ్వడం అన్నది దృష్టం కనిపిస్తూనే ఉన్నది. కర్మ చేస్తే నీకు తప్పకుండా కార్యము అంటే దానికొక ఫలితం కలుగుతుంది. అయితే తథాపి అదే విధంగా ఇటు సైడ్ నుంచి చూద్దాము. బ్రహ్మబుద్ధి ఉపమృదిత అర్పణాది కారక క్రియాఫల భేద బుద్ధేః బాహ్య చేష్టా మాత్రేణ కర్మ అపి విదుషః అకర్మ సంపద్యతే. బ్రహ్మబుద్ధి చేత
అర్పణము మొదలైన కారకాల బుద్ధి, ఇదిగో ఈ క్రియ చేస్తూ ఉన్నాను అన్న బుద్ధి, దీనివల్ల నాకీ ఫలం కలుగుతుంది అన్న బుద్ధి, ఇటువంటి భేద బుద్ధులన్నీ ఉపమృదితమైపోతాయి. బ్రహ్మబుద్ధి కలిగేసరికి భేద బుద్ధి తొలగిపోతే, దాంతో బాహ్య చేష్టా మాత్రంగా కేవలం శారీరకంగా కర్మలు చేస్తూ ఉంటే గూడా, అటువంటి విదుషః విద్వత్తు కలిగిన వాడు, వాడు చేసే కర్మ అకర్మగానే సంపద్యతే సంపాదించబడుతుంది. అది అట్లానే ఉంటుంది. అతః ఉక్తం అందుకనే గురువుగారు ఏం చెప్పారు మనకు 20వ శ్లోకంలో, సమగ్రం ప్రవిలీయతే ఆ విధంగా చేస్తూ ఉన్నవాడి కర్మ పూర్తిగా ప్రవిలీనమైపోతుంది, కరిగిపోతుంది అని చెప్పారు. అత్ర కేచిదాహుః యద్బ్రహ్మ తత్ అర్పణాదీని. మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా విచారణ చేద్దాము. ఇక్కడున్న సృక్కులు, స్రువాలు, హారతి కర్పూరాలు, పళ్ళాలు, హవిస్సులు, నైవేద్యాలు, నేను, అగ్నిహోత్రము, ఈ పటాలు, మూర్తులు ప్రతిదీ ఏది వేరుగా లేదు. ఉన్నదంతా బ్రహ్మమే, అది నేనే అని చూస్తూ ఉన్నవాడెవడున్నాడో, వాడన్నింటినీ బ్రహ్మగానే చూస్తాడు. అన్నీ బ్రహ్మబుద్ధిగానే ఉంటాయి గాబట్టి వాడికి దక్కేది గూడా బ్రహ్మమే. కానీ మాత్రం ఎవడైనా బ్రహ్మము ఈ యజమానిగా వచ్చింది, బ్రహ్మము ఈ సృక్కులు సృవాలుగా వచ్చింది, బ్రహ్మము ఈ విగ్రహాలుగా వచ్చింది, బ్రహ్మము ఈ అగ్నిహోత్రంగా అవతరించింది అని చూస్తూ ఉంటే, ఆ దృష్టికోణంతో వాడు తెలుసుకుంటూ ఉంటే వాడికి కలిగే అనర్థమేమో కూడా మనము అర్థం చేసుకుందాము. కొంతమంది అట్లా గూడా దానికి వ్యాఖ్యానం చేస్తారు. ఇదే శ్లోకానికి బ్రహ్మము అగ్నిగా వచ్చింది, బ్రహ్మము బ్రాహ్మడిగా వచ్చింది, బ్రహ్మము హవిస్సులుగా వచ్చింది అని చెప్తారు. బ్రహ్మైవ కిల అర్పణాదిన పంచవిధేన కారకాత్మన వ్యవస్థితం సత్ తత్యేవ కర్మ కరోతి. బ్రహ్మమే కిల మరి అర్పణాలుగా అంటే సృక్కులు సృవాలుగా పంచవిధాలైన కారక ఆత్మగా స్వరూపంగా కర్తృకారకము, కర్మకారకము, సంప్రదాన కారకం మొదలైన 5 విధాల కారక స్వరూపంగా వ్యవస్థితమై ఉన్నది ఆ సత్తే. ఆ సత్ పదార్థం ఏదున్నదో బ్రహ్మము, అదే కర్తృకారకము, కర్మకారకము, సంప్రదాన కారకము, కరణకారకము, అధికరణ కారకము అన్నీ అదే ఉన్నది అంటే కర్మ గూడా అదే చెయ్యవలసి వస్తుంది. పరబ్రహ్మం గూడా కర్మ చేయవలసొస్తుంది. ఒకటేంటంటే 2 రకాల అనర్థాలు. ఒక్కటి బ్రహ్మము అగ్నిగా అవతరించింది, బ్రాహ్మడిగా అవతరించింది, కిందికి దిగొచ్చింది అని చెప్పుకుంటే, అంత మాత్రంగానే ఉండవలసి వస్తుంది. అన్నీ బ్రహ్మమవ్వడం కుదరదు. అది ఈ రకంగా అనుకుంటున్న వాడికి కలిగే అనర్థము. వాడు మొత్తాన్ని బ్రహ్మంగా చూడలేడు. వాడు కేవలం కొన్నింటినే అట్లా చూస్తూ ఉంటాడు. ఆ చూస్తూ ఉన్న వాటినే పొందుతూ ఉంటాడు. బ్రహ్మంగా ఆ సృక్కునో, సృవాన్నో, బ్రహ్మంగా ఆ అగ్నినో అట్లా కొన్ని అగ్నిని, సృక్కును, సృవాన్ని పొందుతూ ఉంటాడు తప్ప, ప్రతిదీ బ్రహ్మంగా చూసి పూర్తిగా బ్రహ్మాన్ని పొందడు. ఆ రకంగా వాడు వాడికి అపకారం చేసుకుంటాడు. రెండో అనర్థమేమి అంటే, బ్రహ్మమే ఈ పంచ విధాలైన కారకాలుగా వచ్చింది అంటే, ఆ కారకాల రూపంలో అదే మళ్ళీ కర్మ చేయవలసి వస్తుంది బ్రహ్మమే. బ్రహ్మం గూడా జ్ఞానం గాకుండా కర్మలోకి దిగిపోవలసి వస్తుంది అది. అది కూడా అవతరించవలసి వస్తుంది. కిందికి దిగిపోవలసొస్తుంది. కాబట్టి వీడు ఒకవైపు పైకి ఎదగలేడు. పైగా వాడు బ్రహ్మాన్ని కిందికి దించేస్తాడు. ఒకవైపు వీడు పైకి ఎదగలేక, రెండో వైపు నుంచి బ్రహ్మాన్నే కిందికి లాగేస్తాడు. తత్ర నా అర్పణాది బుద్ధిః నివర్త్యతే. వాడికి ఇంకా అటువంటి స్థితిలో ఈ అర్పణలు అంటే సృక్కులు, స్రువాలు, హవిస్సులు, అగ్నిగుండాలు మొదలైన భేద బుద్ధి ఇంక తొలగిపోదు. ఇంక ఇవే బుద్ధులుంటాయి. వాడి కంటికి ఎప్పుడు ఆ అగ్నిహోత్రాలు, ఆ సృక్కులు, స్రువాలు ఇవి కనిపిస్తూనే ఉంటాయి. ఇంక ఈ బుద్ధి తొలగదు. బ్రహ్మ బుద్ధి కలగదు. రకరకాల అనర్థాలుంటాయి దీనివల్ల. కింతు అర్పణాదిషు బ్రహ్మబుద్ధిః ఆధీయతే యథా ప్రతిమాదౌ విష్మాదిబుద్ధిః యథా వా నామాదౌ బ్రహ్మబుద్ధిః ఇతి. కింతు ఏం చేస్తాడంటే వాడు అర్పణాదుల్లో సృక్కులు, స్రువాళ్ళు మొదలైన వాటిలో బ్రహ్మబుద్ధిని ఆధీయతే పెట్టుకుంటాడు. సృక్కులు, స్రువాలు ఎదురుగా పెట్టుకుని వాటిని వదిలిపెట్టకుండా వాటిని పట్టుకునే
వాటిపైన బ్రహ్మబుద్ధిని ఆపాదిస్తాడు వాడు. ఏ విధంగానైతే ప్రతిమల్లో, మూర్తుల్లో, విగ్రహాల్లో, పటాల్లో వాటిలో విష్ణు బుద్ధిని పెట్టుకుంటాడు. ఇంక వాటినే పట్టుకుంటాడు. ఆ మూర్తులే పట్టుకొని కూర్చుంటాడు. విష్ణువును పట్టుకోడు. విష్ణువును ఈ మూర్తిగా పట్టుకుంటాడు కాబట్టి మూర్తిని పట్టుకుంటాడు వాడు. అట్లానే ఇంకొక రకంగా చూస్తే నామాదో బ్రహ్మబుద్ధిః ఇతి ఏదో కొన్ని నామాలిస్తే ఆ నామాలు మాత్రమే పట్టుకుంటాడు. ఇంక మిగిలినవన్నీ వదిలిపెట్టేస్తాడు. సత్యం ఏవమపి స్యాత్ యది జ్ఞానయజ్ఞశ్చుత్యర్థం ప్రకరణం న స్యాత్. ఒకవేళ ఇది జ్ఞానయజ్ఞాన్ని స్తుతిస్తూ ఉన్న ప్రకరణము న స్యాత్ కాకపోతే యది, అప్పుడు మీరు చెప్పినట్టు ఆ బ్రహ్మమే సృక్కుగా, స్రువంగా, కర్తగా, కర్మగా వచ్చింది అని చెప్పుకోవచ్చు. సత్యమై ఉంటే ఉండొచ్చు స్యాత్. కానీ ఇక్కడ కర్మ గురించి చెప్పట్లేదు. జ్ఞానం గురించి చెప్తూ ఉన్నప్పుడు, కర్మలో వాడే కారకాలుగా చూడు అని ఎందుకు చెప్తుంది? ఈ కారకాలన్నీ గూడా బ్రహ్మంగా చూడు అని గదా చెప్తూ ఉంటున్నప్పుడు. అత్ర తు సమ్యక్ దర్శనం జ్ఞానయజ్ఞశబ్దితం అనేకాన్ యజ్ఞశబ్దితాన్ క్రియావిశేషాన్ ఉపన్యస్య శ్రేయాన్ ద్రవ్యమయాత్ యజ్ఞాత్ జ్ఞానయజ్ఞః పరంతప ఇతి జ్ఞానం స్తౌతి. తర్వాత మనకు 33 శ్లోకంలో ఇదే అధ్యాయంలో అక్కడ కూడా సమ్యక్ దర్శనాన్ని చూపిస్తూ, అంటే సంపూర్ణ జ్ఞానాన్నే చూపిస్తూ, ఆత్మజ్ఞానాన్ని జ్ఞానయజ్ఞంగా చెప్పబడుతూ ఉన్న రకరకాల యజ్ఞాలన్నింటినీ చెప్పి, చెప్పి, చెప్పి క్రియా విశేషాలన్నింటినీ ఉపన్యాసం చేసి, చేసి, చేసి చివరికి ద్రవ్యమయమైన అన్ని రకాల యజ్ఞాల కన్నా గూడా జ్ఞాన యజ్ఞమే శ్రేయస్కరము. ఓ పరంతప అని జ్ఞానాన్నే స్తుతిస్తూ వస్తుంది ఇక్కడ ఈ మొత్తం ప్రకరణము. మొదటి నుంచి చివరి దాకా గూడా జ్ఞానాన్నే ప్రవచిస్తూ వస్తూ ఉండగా, మధ్యలో కర్మ ఎందుకు చెప్తుందది? అత్ర చ సమర్థమిదం వచనం బ్రహ్మార్పణమిత్యాది జ్ఞానస్య యజ్ఞత్వ సంపాదనే అన్యథా సర్వస్య బ్రహ్మత్వే అర్పణాదీనామేవ విశేషతః బ్రహ్మత్వ అభిధానం అనర్థకం స్యాత్. అత్ర చ ఇక్కడ సమర్థం ఇదం వచనం ఇక్కడ చెప్పబడుతూ ఉన్న మాట ఎట్లా సమర్థించుకోవచ్చు మనము? ఎట్లా పని చేస్తుంది అంటే బ్రహ్మార్పణమిత్యాది జ్ఞానస్య యజ్ఞత్వ సంపాదనే. బ్రహ్మార్పణం మొదలైనవన్నీ చెప్తూ ఉన్నవి ప్రతిదీ కూడా జ్ఞానయజ్ఞంగానే చెప్తూ ఉన్నారు. అన్యథా అట్లా గాకుండా వేరే రకంగా చెప్పుకున్నామంటే, సర్వస్య బ్రహ్మత్వే మొత్తం అంతా బ్రహ్మమే అయి ఉండగా, కేవలం కొన్నింట్లో సృక్కులు, స్రువాలు మొదలైన అర్పణాల్లో ఏదో కరణకారకాల్లో మాత్రమే విశేషంగా బ్రహ్మము ఉన్నది అని ఏదో అభిధానం పేరు పెట్టుకొని అదిట్లా ఉన్నదిలే అని ఏదో సృక్కు బ్రహ్మము, స్రువం బ్రహ్మము అని ఈ సృక్కుల్ని, స్రువాల్ని బ్రహ్మంగా చూడవలసిన అనర్థము ఒకటి కలుగుతుంది మనకు. ఏ తు అర్పణాదిషు ప్రతిమాయాం విష్ణుదృష్టివత్ బ్రహ్మదృష్టిః క్షిప్యతే నామాదిషు ఇవ చ ఇతి బ్రువతే న తేషాం బ్రహ్మవిద్యా ఇహ ఉక్తా వివక్షితా స్యాత్ అర్పణాది విషయత్వ జ్ఞానస్య. ఎవరెవరైతే బ్రహ్మమే ఈ సృక్కుగా ఉన్నది, స్రువంగా ఉన్నది, అగ్నిలాగా ఉన్నది అని ఈ రకంగా చెప్తూ వస్తూ ఉన్నారో వాళ్ళు మూర్తులను పెట్టుకో, ఈ మూర్తిని విష్ణువుగా చూడు, ఏదో ఫలాని నామం జూసుకో, దీన్ని బ్రహ్మమని చూడు అని చెప్తూ వస్తారు. ఈ నామం మాత్రమే బ్రహ్మము, ఈ రూపం మాత్రమే విష్ణువు అని చెప్పినట్టు అంతవరకే పరిమితం చేస్తారు. అటువంటి వాళ్ళు ఇక్కడ బ్రహ్మ విద్యను చెప్తూ ఉన్నట్టుగా, బ్రహ్మ విద్య ఇహ ఇక్కడ ఉక్త చెప్పబడ్డది అని వాళ్ళు వివక్ష చెప్పడం అన్నది వాళ్ళ ఉద్దేశ్యం న స్యాత్ కాకుండా పోతుంది. ఇక్కడ బ్రహ్మ విద్య చెప్తున్నారని చెప్పరు ఇంక వాళ్ళు. అర్పణ బుద్ధితో చూడు నువ్వు, కర్మ బుద్ధితో చూడు, అగ్నిగుండంగా చూడు, అగ్నిగా చూడు, దేవతగా చూడు, భేద బుద్ధిగా చూడు, భేదం చూడు అని చెప్తూ ఉన్నప్పుడు, బ్రహ్మ బుద్ధితో నువ్వు జ్ఞానం పొందు అని చెప్పడము విషయం కాకుండా పోతుంది. ఎందుకంటే వీళ్ళు చెప్తున్నది ఆ అర్పణ విషయాన్ని చూడు అని చెప్తూ ఉన్నారు గదా! కాబట్టి మనకు కలిగేది అర్పణ విషయ జ్ఞానం మాత్రమే. సృక్కు జ్ఞానం, స్రువం జ్ఞానం, దేవతా జ్ఞానం, అగ్ని జ్ఞానం ఇట్లాంటివే ఇంత మాత్రమే
పరిచ్ఛిన్నమైన జ్ఞానాలు కలుగుతాయి గాని, అపరిచ్ఛిన్నమైన అనంతమైన పరబ్రహ్మ జ్ఞానము, బ్రహ్మజ్ఞానమైతే కలగదు. కాబట్టి వాళ్ళు ఒకవేళ దించేశారు కిందికి అంటే, ఇక్కడ బ్రహ్మజ్ఞానం చెప్తున్నది ఈ ప్రకరణము అని చెప్పడం వాళ్ళ ఉద్దేశం కాకుండా పోతుంది. నచ దృష్టి సంపాదన జ్ఞానేన మోక్ష ఫలం ప్రాప్యతే. ఏదో ఈ సృక్కును బ్రహ్మంగా చూడు, ఈ అగ్నిని బ్రహ్మంగా చూడు అని అంత మాత్రం చూడు, అంత మాత్రం చూడు అన్న దృష్టిని ఒకవేళ మనం సంపాదించుకున్నంత మాత్రాన, ఈ సృక్కు జ్ఞానంతో, శృవం జ్ఞానంతో, అగ్ని జ్ఞానంతో, దేవతా జ్ఞానంతో మోక్ష ఫలం కలగడం అన్నది కుదరదున్నా. బ్రహ్మైవ తేన గంతవ్యమితి చ ఉచ్యతే. ఇక్కడ ఫలం ఏం చెప్తున్నారు? నువ్వు బ్రహ్మను సృక్కుగా చూసావంటే నీకు సృక్కు కలుగుతుంది. నువ్వు బ్రహ్మను అగ్నిగా చూస్తే అగ్ని కలుగుతుందని చెప్పట్లేదు. నువ్వు సృక్కును, శృవాన్ని, అగ్నిని ప్రతి దాన్ని బ్రహ్మంగా చూస్తే నీకు బ్రహ్మమే కలుగుతుంది అని చెప్తున్నారు. కాబట్టి బ్రహ్మం కలిగే విధంగా దీన్ని చూడ్డం ముఖ్యం. విరుద్ధంచ సమ్యక్ దర్శనమంతరేణ మోక్ష ఫలం ప్రాప్యతే ఇతి. సమ్యక్ దర్శనం సంపూర్ణ బ్రహ్మ జ్ఞానం కలగకుండా వేరే విధంగా సృక్కులు శృవాలు చూసినంత మాత్రాన మోక్షం అన్నది ఫలం కలగడము విరుద్ధమైపోతుంది, కుదరదు. ప్రకృతి విరోధహచ్చ ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్న ప్రకరణానికి కూడా విరోధమైపోతుంది ఇక్కడ. అధికరణము జ్ఞానాధికరణము. కాబట్టి ప్రస్తావిస్తున్న వస్తువు కూడా కాకుండా పోతుంది, దానికి కూడా విరోధమవుతుంది. సమ్యక్ దర్శనం చ ప్రకృతం కర్మణి అకర్మయః పశ్యతిథి అత్ర అంతే చ సమ్యక్ దర్శనం తస్యైవ ఉపసంహారాత్ శ్రేయాన్ ద్రవ్యమయాత్ యజ్ఞాత్ జ్ఞానయజ్ఞః పరంతప జ్ఞానం లబ్ధ్వా పరాన్ శాంతిమిత్యాదిన సమ్యక్ దర్శన స్తుతిమ్యేవ కుర్వన్ ఉపక్షీణః అధ్యాయః. ఈ అధ్యాయము సమ్యక్ దర్శనాన్నే చెప్తూ వస్తుంది. అది ప్రకృతం, ప్రస్తావించబడుతున్న వస్తువు అది. అందుకనే మనకు ముందు ఎవడైతే కర్మలో అకర్మను చూస్తాడో అని 4వ అధ్యాయంలో ఇక్కడ 18వ శ్లోకంలో చెప్పి, మళ్ళీ అత్ర అంతే చివరన సమ్యక్ దర్శనాన్నే చూపిస్తూ తస్యైవ ఉపసంహారాత్ దాన్నే పెట్టుకుని 33వ శ్లోకంలో ఉపసంహారం చేస్తూ శ్రేయాన్ ద్రవ్యమయాత్ యజ్ఞాత్ జ్ఞానయజ్ఞ పరంతప. ద్రవ్యమయమైన యజ్ఞాలన్నింటికన్నా కూడా జ్ఞానయజ్ఞమే శ్రేయస్కరము ఓ పరంతప అని చెప్తూ, జ్ఞానయజ్ఞాన్ని పొందినవాడు పరమశాంతిని పొందుతాడు అని 39లో దాన్ని ముగిస్తూ వస్తూ ఉన్నారు. ఇత్యాదిన సమ్యక్ దర్శన స్తుతిమ్యేవ. సమ్యక్ దర్శనాన్ని స్తుతిస్తూ, ప్రస్తుతిస్తూ, ప్రస్తావిస్తూ కుర్వన్ ఈ అధ్యాయము ఉపక్షీణః పూర్తి చేయబడుతూ ఉన్నది, ముగిస్తూ ఉన్నారు. తత్ర అకస్మాత్ అర్పణాదో బ్రహ్మదృష్టిః అప్రకరణే ప్రతిమాయామివ విష్ణుదృష్టిః ఉచ్యతే ఇతి అనుపపన్నం. తత్ర ఇంకా అటువంటప్పుడు అకస్మాత్తుగా అర్పణాల్లో అంటే సృక్కుల్లో, శృవాల్లో మొదలైన రకరకాల కారకాల్లో బ్రహ్మదృష్టిని పెట్టుకో అని చెప్పడము అప్రకరణము. ఈ ప్రకరణ సంగతి వస్తువు కాదు. ఎట్లా అంటే ప్రతిమాయాం విష్ణు దృష్టి, ఈ మూర్తి చూసావా, ఈ బొమ్మ, ఇందులో విష్ణువు ఉన్నాడు అనుకో అని చెప్పినట్టు ఇక్కడ సృక్కుల్లో, శృవాల్లో బ్రహ్మము ఉన్నది అనుకో అని చెప్పడము ఉపపన్నం కాదు, కుదరదు. తస్మాత్ యథా వ్యాఖ్యాతార్థః ఏవ అయం శ్లోకః. కాబట్టి నేను ఎట్లా వ్యాఖ్యానం చేశానో, ఇక్కడ ఎట్లా చెప్పబడ్డదో ఈ శ్లోకానికి అర్థం అదే. వేరే రకంగా చూస్తే అది పని చెయ్యదు, అనర్థం కలుగుతుంది అని చెప్పారు. తత్ర అధునా సమ్యక్ దర్శనస్య యజ్ఞత్వం సంపాద్య తత్ స్తుత్యర్థం అన్యేపి యజ్ఞాః ఉపక్షిప్యంతే. ఇంక ఇక్కడ సమ్యక్ దర్శనాన్ని యజ్ఞంగా చూపిస్తూ సంపాదించి అధునా ఇంక ఇప్పుడు దాన్నే స్తుతిస్తూ, ప్రస్తుతిస్తూ, ప్రస్తావిస్తూ వేరే యజ్ఞాలన్నింటి గురించి కూడా చెప్తూ ఆ ఉపన్యాసాన్ని ముగిస్తూ ఆయన, కాబట్టి ఇన్ని యజ్ఞాలు ఉన్నట్టుగా కనిపిస్తాయి కానీ పరంతప అన్నింటికన్నా కూడా శ్రేయస్కరము జ్ఞాన యజ్ఞమే అని ఆయన ముగిస్తారు. మనము కాబట్టి ఇవాళకి ఇక్కడికి ఆపుకుందాము. వచ్చే వారం మళ్ళీ కలిసి ఇక్కడి నుంచి కూర్చుని ఆయన ఏమి చూపించి చివరికి ఏమి నేర్పిస్తూ ఉన్నారో తెలుసుకుంటూ వెళ్దాము. శుభం భవతు.